నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు హెల్ప్ లైన్లో ప్రధానంగా మనం మానసిక సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, పాజిటివ్ థింకింగ్. ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చాలా తరచుగా వింటున్న మాట ఇది, పాజిటివ్ థింకింగ్ ఉండాలని. ఒకవైపు చుట్టూ ప్రపంచంలో అనేక నెగిటివ్ విషయాలు జరుగుతున్నప్పుడు మనం పాజిటివ్గా ఉండటం కోసం నిజంగా చాలా కష్టపడాలంటే ఆశ్చర్యమేమీ లేదు. మరి అలా అంత కష్టపడకుండా కూడా పాజిటివ్గా ఉండటం సాధ్యమేనా? అసలు పాజిటివ్ థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ విషయాలన్నీ మాట్లాడటం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శారద, సైకాలజిస్ట్. సో తను పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడటంతో పాటుగా దీనికి సంబంధించి మన ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తారు. శారద గారు, చాలా ఎక్కువగా వింటున్నాయి ఈ మధ్య ఈ మాట, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి అని. అంటే ఒకవైపు మనం చూస్తుంటే చుట్టూ చాలా నెగిటివ్ విషయాలు జరుగుతున్నాయి. రోజు వినకూడని వింటున్నాం, చూడకూడని చూస్తున్నాం, చదవకూడని చదువుతున్నాం. ఈ కండిషన్లో పాజిటివ్గా ఉండటం ఎట్లా? పాజిటివ్ థింకింగ్ అంటే ఏమని ఒకసారి చెప్తాను. పాజిటివ్ థింకింగ్ అంటే మెంటల్ అండ్ ఎమోషనల్ యాటిట్యూడ్. ఇది బ్రైట్ లైఫ్కి ఫోకస్ చేస్తుంది విత్ పాజిటివ్ రిజల్ట్స్ అన్నమాట. ఆ పాజిటివ్ రిజల్ట్స్ కోసం మనం పాజిటివ్ థింకింగ్ మనము అలవాటు చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ మనకి ఎలా వస్తుందంటే లైఫ్ స్టైల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఆ లైఫ్ స్టైల్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్కి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్లకు ఎలాంటి అవగాహన ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే ఇలాంటి పాజిటివ్ థింకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవాలి ఎవ్రీ టైం. ఈ షెడ్యూల్ అనేది పొద్దున ఏ టైంకి లేస్తున్నారు అనేది కాదు, ఎవ్రీ టైం. ఒకరోజు 6 o'clock లేసారంటే ఎవ్రీడే 6 o'clock లేయాలి. సో ఇది టైం మేనేజ్మెంట్ కూడా లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు 9 to 10 ఒక పని చేయాలి అనేది, ఇప్పుడు ఆఫీస్కి 10 o'clock బయలుదేరాలి అంటే వాళ్ళు ఏమంటారు, చాలామంది ఏమంటారంటే 10 o'clock బయలుదేరంటే 9కి లేస్తారు, 9:30కి ఇచ్చేస్తారు, 9:45కి వెహికల్లో కూర్చుంటారు. టైం మేనేజ్మెంట్ లింక్ అయి ఉంటుంది అనమాట. ఈ టైం మేనేజ్మెంట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమంటారు, ఆబ్స్టికల్స్ వస్తాయి. తర్వాత ఏవో సమ్టైమ్స్ ఎవరో వచ్చి కొడతారు, టైం పోలేమని చెప్పి ఆ కోపం అంతా వేరే వెహికల్ వాళ్ళ మీద చూపిస్తారు. ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్లో ఇదొక్కటే కాదు, కాన్ఫిడెన్స్ లెవెల్. ఈ పాజిటివ్ థింకింగ్ వాళ్ళు టైం మేనేజ్మెంట్, తర్వాత షెడ్యూల్, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఏమంటే ఆబ్స్టికల్స్ వస్తే కూడా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉంటుంది. అదొకటే కాదు, ఏ సమస్యనైనా చాలా ఈజీగా వాళ్ళు పరిష్కారం చేయగలరు. అదొకటే కాదు, స్ట్రెస్ మేనేజ్మెంట్. నౌడేస్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కానీ మెన్ కానీ ఇది ఎక్కువగా వస్తుంది. అదంతా కూడా వాళ్ళు కంట్రోల్ చేయనవుతుంది ఆ పాజిటివ్ థింకింగ్ నుంచి. ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పుడు ఒక ఎంప్లాయీగా నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం ఒక సరైన అవగాహన పెట్టుకుంటే పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకునేకి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి జరిగిందనమాట. తనేమంటే చాలా బాగా చదువుతుంది, ఐక్యూ లెవెల్ వెరీ హై. తర్వాత ఇప్పుడు తనేమైంది, బాగా చదివింది, రాసింది, స్టేట్ ర్యాంక్ స్టూడెంట్, స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఆ అమ్మాయికి. కాకపోతే ఆ అమ్మాయికి ఏమంటే మెంటల్ స్టేటస్ అంటారా, ఈక్యూ అంటారు మనము. ఆ ఈక్యూ అనేది సరైన ఇదిలో లేదు ఆ అమ్మాయికి. ఏమైందంటే బై మిస్టేక్ తన రిజల్ట్స్ ఏమంటే రాలేదన్నమాట, విత్ హెల్డ్లో వచ్చేసింది. తను ఏమైందంటే సూసైడ్ చేసేసుకునింది. వెరీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ జరిగింది, ఇది జరిగిన సంఘటన ఇది. ఏమంటే నెక్స్ట్ డే చూస్తే మిస్టేక్ అదే పేపర్ పీపుల్ అంట అది జరిగిన తనకి. ఇప్పుడు తను స్టేట్ ఫస్ట్లో పాస్ అయింది, అమ్మాయి లేదు. ఇప్పుడు దానికి కారణం ఏంటి, తన ఈక్యూ లెవెల్స్ తన సరైన ఇదిలో లేవు. అదొకటే కాదు, పాజిటివ్ థింకింగ్ ఇక్కడ అగైన్ కమ్స్ ద పాజిటివ్ థింకింగ్ అనమాట. ఈ పాజిటివ్ థింకింగ్ లేని దాని వల్ల తను అలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తను ఫేస్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూడు, నేను ఇంత బ్రైట్ స్టూడెంట్, యాక్చువల్గా తను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి ఆమెకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక్కసారి బ్రేక్ అయిపోయింది. అమ్మాయికి కాన్ఫిడెన్స్ దేంట్లో ఉందంటే, నేను బాగా రాస్తాను,
వస్తుందనేది ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి ఆబ్స్టికల్స్ ఎదుర్కోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే పాజిటివ్ థింకింగ్ అన్నమాట. ఏది జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం, హలో నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. అమ్మా సరిగ్గా వినిపించట్లేదమ్మా. మేడం నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లక్ష్మి. ఓకే లక్ష్మి గారు. మేడం ఈ పాజిటివ్ థింకింగ్ అని చెప్పేసి అంటున్నారు కదా, అయితే నాకు ప్రాబ్లం ఉంది. ఈ పాజిటివ్ థింకింగ్ గురించి నాకు మా సార్ ఎప్పుడు గొడవ అవుతూ ఉంటుంది. ఎక్కువ టైం దాని గురించి గొడవ పెట్టుకుంటారా? అంటే ఎక్కువ ఆయన తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎక్కువ బయటగా జాబ్ పర్పస్ మీద బయట తిరుగుతూ ఉంటారు. అయితే కొంచెం లేట్ అయినా నాకు చాలా కంగారు ఎక్కువ అన్నమాట. ఏంటో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాను. దానివల్ల ఆయన ఏమంటారంటే నువ్వు ఎందుకు నెగిటివ్ ఏమైందో ఏంటో ఎందుకు నెగిటివ్ థింక్ చేస్తావు, నెగిటివ్ ఆలోచిస్తున్నావు, థింక్ చేసుకోవచ్చు కదా, అలా పాజిటివ్ థింక్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఎందుకో తెలియదు, పిల్లలు బయటకు వెళ్ళినా కొంచెం లేట్ అయినా, ప్లస్ నేను బయటకు వెళ్ళినా, ఎక్కడ ఊరు వెళ్ళారనుకో టైంకి ఫోన్ చేయకపోయినా, లేకపోతే టైంకి నా మెసేజ్ పెట్టకపోయినా ఏమైందో ఏంటో అని చిన్న కంగారు. ఆ కంగారులో ఇంకా నేను ఆయన్ని అంటా ఉంటాను, మెసేజ్ పెట్టచ్చు కదా, నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అని చెప్పని. ఖచ్చితంగా ఇంత మెత్తగా అయితే చెప్పరు అప్పుడు. తర్వాత వచ్చిన తర్వాత ఇంక నా క్లాస్ దిగుతారు. ఒకసారి గొడవ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా నెగిటివ్ థింక్ చేయకు, ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటాయి, అలా నెగిటివ్ థింక్ చేయడం వల్ల అలా చేయమాకు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు. కానీ అప్పుడు అర్థం కాదు. ఓకే లక్ష్మి గారు, అప్పుడు మీకు అనిపిస్తుంది లక్ష్మి గారు ఇట్లా నెగిటివ్ గా థింక్ చేసినా కాబట్టి ఇలా జరుగుతుందేమో అని మళ్ళీ భయం వేస్తుంది, నేను చేయటం వల్ల ఇలా జరుగుతుందేమో అది కూడా భయం ఉంటుంది కదా. అవును మేడం, అవును. ఐ థింక్ చాలా మంది సమస్య ఇది. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా పిల్లలు భర్త ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకున్న టైంకి కొంచెం లేట్ అవుతుంది కూడా, కొంత బయట ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ భయం అనేది చాలా మందిలో ఉంటుంది. దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటామా, ఫోబియా అన్నది వాట్ ఎగ్జాక్ట్? అది నెగిటివ్ థింకింగ్ అయితే కాదండి, ఫోబియానే. ఫోబియా ఎందుకంటే ఇప్పుడు తరకి అంటే ప్రపంచం గురించి సరైన అవగాహన లేదనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఒక్కొక్కసారి ఇప్పుడున్న ట్రాఫిక్ తీసుకోండి, ఇప్పుడున్నే ఒక సమస్యలు తీసుకోండి, కొంచెం అటు ఇటు రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేయాల్సిందేమంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని గొడవలు పెట్టుకోకుండా బాగా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని ఎందువల్ల లేట్ అయింది అనేది కారణం తెలుసుకున్నప్పుడు ఈ లోపల తనకు టెన్షన్ పెరిగిపోతుంది కదా, రాలేదు ఫోన్ చేస్తే ఎత్తలేదు, మెసేజ్ పెట్టలేదు, ఏమైపోయిందని ఒక భయం ఉంటుంది. కరెక్టే. ఇప్పుడు ముందంతా తను లేట్కి వచ్చినప్పుడు రీజన్ అనేది చెప్పే ఉంటారు కదా, ఆ రీజన్ని మైండ్లో పెట్టుకొని తను కొంచెం వెయిట్ చేయాలి. ఒక మెసేజ్ పెట్టాలి, తను మెసేజ్ పెట్టి వెయిట్ చేస్తున్నాను, ఇట్లా డిన్నర్ ఈస్ రెడీ, యువర్ ఫేవరెట్ డిష్ ఈస్ రెడీ, ఏదో ఒకటి అనమాట. వాళ్ళకి ఇష్టమైన విధంగా చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అయ్యి అవును మా వైఫ్ కూడా వెయిట్ చేస్తూ ఉంది కదా అనేది వాళ్ళ మూడ్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతుంటారు, ఇస్తాంలే వైఫే కదా అనే ఒక ఇది కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు తను నీకు ఇష్టమైనది కర్రీ చేశాను, రెడీగా ఉంది, అన్నీ ఇట్లా అరేంజ్ చేశాము ఇవి అని ఒకటి పాజిటివ్ వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఒకటి చెప్పి వాళ్ళు చెప్పారనుకోండి, ఒక మెసేజ్ పెట్టారనుకోండి, ఇమీడియట్గా రిప్లై వస్తుంది. ట్రై చేసి చూడమనండి. రైట్. యా, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి మేడం, నా పేరు సుచరిత. చెప్పండి సుచరిత. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్ మేడం. నేను స్టూడెంట్ని. అమ్మా స్టూడెంట్ని మేడం. ఓకే. లాంగ్ టర్మ్ చేస్తున్నాను. మీరు కొంచెం పెద్దగా మాట్లాడుతున్నారు, లోపలికి మాట్లాడుతున్నారు, చెప్పండి. నేను లాంగ్ టర్మ్ చేస్తున్నా అండి, మెడిసిన్ కోసం. లాంగ్ టర్మ్ ఏం చేస్తున్నారు? మెడిసిన్ సీట్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే ఓకే. అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. ఎలాంటి ప్రాబ్లం అమ్మా? అంటే ఏంటి ప్రాబ్లం అని ఎందుకు అనిపిస్తుంది మీకు, ఎక్కడ అనిపిస్తుంది? యాక్చువల్గా నేను చాలా బాగా చదువుతానండి. గుడ్. 10th 10కి 10 వచ్చినాయి. ఇంటర్లో కూడా నాకు 95% వచ్చింది. సూపర్. అయితే సడన్గా ఈ ఎగ్జామ్ టైంలో ఒక అతను చాలా ఇరిటేట్ చేపిస్తున్నాడు. అయితే నైట్ నిద్ర పట్టకుండా నైట్ అంతా చదువుకుంటున్నా. ఎంత చదివినా అంత వచ్చిందన్నా కూడా మళ్ళీ భయం వేస్తుంది. అసలు నేను ఈ సిచ్యువేషన్లో ఎగ్జామ్ అటెండ్ చేయగలనా, లేకుంటే నాకు మార్క్స్ వస్తాయా పోతాయా, అసలు ఈసారి సీట్ వస్తుందా రాదా అని చాలా టెన్షన్ ఉంది. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆ అబ్బాయి ఏమో ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నారు. అంటే ఏంటమ్మా, అంటే అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడా? అంటే ఏంటి, ఎలాంటి ఇబ్బంది మీది?
అంటే తను మా చుట్టాల అబ్బాయి అండి. ఆహా. ఏదో నార్మల్ గా మాట్లాడినందుకు తను ఇంకోలా తీసుకొని నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఏడ్చుకుంటాను, లేకపోతే నేను ఇప్పుడు చనిపోతా, ఇప్పుడే బస్ కింద పడిపోతా, అది ఇదని నిమిషానికి కాల్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నారు. అయ్యయ్యో, అమ్మా నాన్నకి చెప్పారమ్మా ఈ విషయం? అయితే మమ్మీ డాడీకి చెప్దామంటే వాళ్ళతో ఇంకో ప్రాబ్లం ఉంది అలా. కానీ యాక్చువల్గా వాళ్ళతో ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం కాదు. వాళ్ళే మిమ్మల్ని సేవ్ చేయగలుగుతారు. ముందు కోప్పడినా చెప్పిన ఫస్ట్ మమ్మీ మాట్లాడింది, ఇంకోసారి కాల్ చేస్తే బాగోదు అని చెప్పిపించాను. కానీ వాడు వినట్లేదు. వేరే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ నుంచి కాన్ఫరెన్స్ కాల్ పెట్టించి మాట్లాడుతుండు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, అతనితో కాన్ఫరెన్స్ కాల్ పెట్టిస్తున్నారంటే. అదే మేడం, కానీ నాకు అసలు భయం అవుతుంది. ఇంత ముందు చదివినట్టు అంతకన్నా డబ్బులు చదువుతున్నా, కానీ నాకు వస్తుందా అని ఒక డౌట్ ఉంది. అయ్యయ్యో, నీకెప్పుడు ఇప్పుడేనా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేలో ఉంది కదా ఎంసెట్? అవునండి, 1 మంత్ ఉంది. రైట్, May 2 దగ్గరలో ఉంది కదా. అదే మేడం, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోనే టార్చర్ చేస్తుండే. ఇంత ముందు నుంచి అసలు ఫోన్ అంటే అతను ఏ రకంగా జెన్యూన్ కాదు. మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మెడిసిన్ పరీక్ష వారం రోజుల్లో ఉందనగా ఇలాంటి కాల్స్ చేస్తున్నారంటే అతను, ఐ థింక్ అతను ఒక సాడిస్టో సైకోనో కావాలి. ప్లీజ్ హెల్ప్. ఐ థింక్ షీ నీడ్స్ హెల్ప్. ఏం లే, ఇప్పుడు ఫోన్లు దాన్ని చేస్తున్నారు. అతను ఫోన్లు చేస్తున్నారు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయమనండి. ఆ ప్రాబ్లం ఏంటి అనేది, ఏం జరిగిందని A to Z జినేన్గా ఏం జరిగిందని దాచిపెట్టకుండా వాళ్ళ పేరెంట్స్కి మీ పేరెంట్స్కి చెప్పేసాయమ్మా. ఏ టు జెడ్ ఒక్కటి కానీ దాచిపెట్టకుండా పేరెంట్స్కి చెప్పేసాయి. ఈ నెగిటివ్ థాట్ నీ మైండ్లో ఉంది కాబట్టే నువ్వు చదవలేకపోతున్నా, నంబర్ 1. ఇంకొకటి ఏమంటే, నువ్వు ఎంతసేపు చదివావు అనేది ఇంపార్టెంట్ కాదు ఒక స్టూడెంట్కి. నువ్వు చదివింది ఎంత గుర్తు పెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్. రీకాలింగ్ పవర్ నీకు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏదో ఎంసెట్ రావటం అంటే నా ఇంటర్మీడియట్లో 95% వచ్చేది ఇది ఈజీనే. కానీ ఇప్పుడు ఈ ఎంసెట్లో రావాలంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గుర్తుండాలి. దానికి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇలాంటి నెగిటివ్ థాట్ ఫస్ట్ తీసేయాలన్నమాట. చెప్పి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఇదిని కంప్లీట్గా ఒక నెగిటివ్ థాటే ఇది తీసేస్తే పాజిటివ్గా థింక్ చేస్తుంది ఈ అమ్మాయి. ఇప్పుడు ఇది ఇది థాట్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత వాళ్ళ మదర్తో ఫాదర్తో కూర్చొని జరిగింది, తనది ఏమైనా తప్పు ఉందో ఏమో అది తెలియదు, కూర్చొని ఏదైనా కానీ ఫ్రాంక్గా మాట్లాడేసేస్తే చెప్పేయాలి. చెప్పేస్తే అది ఇంకా రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు తను ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్స్ చదవాలి. తర్వాత ఏది చదివింది ఎంతసేపు అనేది కాదు, రీకాలింగ్ పవర్ ఎంత ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఒకటి. ఐ థింక్ మీరు మీ సమస్య అబ్బాయి అయితే శారద గారు చెప్పినట్టుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటము. బట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మీకు వచ్చే భయం ఏంటో నేను చెప్తాను. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, ఆ అబ్బాయి ఏమైనా చేసుకుంటాడేమో అనే ఒక భయం మీకు ఉంటుంది. ఆ భయంతో ఇంకాస్త కూడా ఏదో చెప్పే ఉంటుంది. కాబట్టి చెప్పకపోయినా అలాగే ఏదైనా ఉండి. సో అందుకోసం మీరు అతనితోనో అమ్మా నాన్నలతో ఒక కాంప్రమైజ్కి రండి. నాకు ఈ పరీక్ష ఉంది, పరీక్ష అయ్యేదాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయదు. అబ్బాయి కూడా చెప్పండి, మరి ఏదైనా సరే నా పరీక్ష తర్వాత మాట్లాడుకుందాం, పరీక్ష దాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నిజంగా అతను మంచివాడైతే డిస్టర్బ్ చేయడు. అతనికి ఆ విషయం మీరు ఒకసారి చెప్పేసి, నేను ఇంకా ఫోన్లో ఎత్తను, మాట్లాడను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఎగ్జామ్ అయ్యేదాకా, ఎగ్జామ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అమ్మ నాన్నతో కూడా ఈ విషయం చెప్పండి, నన్ను కొంచెం ఎవరు డిస్టర్బ్ చేయకండి అని. ఒక వారం 10 రోజులు, కరెక్ట్గా 10 రోజులు ఉంది, 10 రోజులు కూడా లేదు, గట్టిగా 10 days కూడా లేదు. సో ఈ 10 days మీరు ఆ షీల్డ్ ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో పని చేయండి. మీరు కాన్సన్ట్రేట్ చేయండి, చదవటానికి సంబంధించి చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. మీ పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ కూర్చుని మాట్లాడండి ఏంటి అనేది. అతన్ని రమ్మని అమ్మా నాన్నతో ముందే చెప్పేసి, మీరు అమ్మా నాన్నతో ఒక ప్యాక్ట్కి వచ్చిన తర్వాత అతన్ని ఇంటికి పిలిపించి కూర్చుని మాట్లాడి అప్పుడు ఫైనలైజ్ చేయండి. బట్ ఈ లోపల ఈ 10 రోజులు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే మాట అతనికి స్పష్టంగా చెప్పండి. అతను నిజంగా మీరంటే ఏమాత్రం అభిమానం ఉన్నా, అతను చెప్పే దాంట్లో మీకోసం చచ్చిపోవడానికి సిద్ధపడే మనిషి మీకోసం వారం రోజులు ఫోన్ మాట్లాడకుండా ఉండటం అనేది జరుగుతుంది. అది ఎంత నిజం అనేది మీకు కూడా తెలిసిపోతుంది. ఆగలేదనుకోండి, అతను చచ్చిపోతే కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. అది దట్స్ హిజ్ ఓన్ మిస్టేక్, మీ సమస్య కాదు అది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్రీదేవి గారు.
అంటే నాకు మా ఇంట్లో ఏదైనా ఇప్పుడు నేను అనుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు మా వారు బయటకు వెళ్ళారు అనుకోండి, అతను నాకు తెలిసిన ప్లేస్ అయితే పర్వాలేదు, అవుట్ ఆఫ్ ఏరియా వెళ్ళారు అనుకోండి, ఎంత అనుకున్న టైంకి రాకపోయినా ఫోన్ చేసినా వేరేగా మైండ్ లో అనిపించడం. దీనికోసం నేను దేవుడి గుడికి వెళ్ళడం, పూజలు చేయడం అన్ని చేస్తున్నా మైండ్ లో ఆ థాట్ వచ్చిందంటే పోవట్లేదు. ఫస్ట్ కాలర్ కాలే. ఇది చాలా మందిలో చూస్తున్నాను శారద గారు ఈ మధ్య, చాలా మందిలో. సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వెళ్ళాను ఒకసారి, ఓకే, థైరాయిడ్ ప్రాబ్లం ఉందేమో అని టెస్ట్ చేయించాను. ఓకే, థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నాను, అయినా ఆ థాట్ వచ్చిందంటే నేను కంట్రోల్ చేస్తాను, భయం పెరిగిపోతుంది నాకు. భయం పెరిగిపోతుంది, ఏమైపోయిందో ఏమవుతుందో ఊహించేసుకుంటూ ఉంటారు. శారద గారు ఇది చాలా మందిలో కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అంటే భర్త కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగిపోతుందనే ఒక ఆందోళన చాలా మందిలో కనిపిస్తుందండి ఈ మధ్య. అది ఇప్పుడు కరెక్టే, వాళ్ళు చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అలా థింక్ చేయాలి నుంచి వాళ్ళు ఏమైనా గెయిన్ చేస్తున్నారా? లేదు కదా, గెయిన్ చేయలేదు. వాళ్ళు ప్రాపర్ స్టెప్స్ తీసుకోవాలా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు అవుట్ ఆఫ్ కేరేజ్ ఏరియా ఉంటుంది అని చెప్తున్నారు, వాళ్ళతో పాటు ఎవరో ఒకరు ఉండే ఉంటారు, ఒక డ్రైవరే ఉండే ఉంటారు, వాళ్ళ ఆఫీస్ తరపున వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ప్రాపర్ వేలో ఇది పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నెగిటివ్ థాట్స్ నుంచి ఒక పాజిటివ్కు రావాలంటే మనం ఫస్ట్ రిలాక్స్ కావాలి. తను ఇప్పుడు అవును ఏమైనా రిలాక్సేషన్ కోసం గుళ్ళకి పూజలకు వెళ్తున్నాను అయినా కూడా అవ్వట్లేదు అని చెప్తున్నారు. గుళ్ళకి పూజలకి ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు కాంటాక్ట్ కాలేదని చెప్పి గుళ్ళకు పూజలు పోతే అది ఇది సాల్వ్ కాదు. ఇప్పుడు నువ్వు ప్రాపర్ వేలో ఛానల్లో నువ్వు స్టెప్స్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు, ఏంటి, ఎక్కడ ఏ పని మీద వెళ్ళారు. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు 10 to 11 అంటే మీటింగ్లో ఉంటారు చాలామంది. 10 to 11 మీటింగ్లో ఉంటే మీరు కాల్ చేస్తా ఉంటే ఎత్తుతారా? ఎవరు ఎత్తరు. అవన్నీ కొంచెం సరైన ఒక అవగాహన ఉండాలి. వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళ హస్బెండు అనేది ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ అనేది ఒక డెవలప్ చేసుకోవాలి వాళ్ళు. అలాంటి డెవలప్ చేసుకున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ థాట్స్ అనేది రావు. వస్తారు, ఎక్కడికి వెళ్తారు, నమ్మకం ఉండాలి, ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆటోమేటిక్. ఇన్ని రోజులు వచ్చారు కదా, రేపు కూడా వస్తారు. ఇప్పుడు ఈ రోజు ఒక్కరోజే కాదు కదా, ఎప్పుడు వెళ్తూనే ఉంటారు వాళ్ళ క్యాంప్ కు. ఒక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు ఇప్పుడు జరిగేది ఉంటే ఊర్లో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది, అది ఇంట్లో ఉంటే కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ అండి పేపర్లో ఒక 2 years బ్యాక్ చూసాను. షాప్లో కూర్చొని ఉన్నాడు, అతను ఉన్నాడు, ఏమి నో నెగిటివ్ థాట్స్, నథింగ్. ఇప్పుడు కూర్చొని ఉన్నారు, ట్రక్ ఏదో వచ్చింది, ఇట్లా చైర్ వేసుకొని ఇట్లా కూర్చున్నా, హిట్ చేసేసింది, వెళ్ళిపోయింది. నిన్న జరిగింది, ఒక ట్రక్ ఇద్దరిని చంపేసింది. మళ్ళీ షాప్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్న వాళ్ళని నిన్న కూడా జరిగింది, నిన్న మొన్న కూడా జరిగింది. అది మైండ్ సెట్ అనమాట. ఎక్కడున్నా ప్రమాదం అనేది అది జరగాలని ఉంటే జరుగుతుంది. ఇప్పుడు అలా అని చెప్పి మనం జస్టిఫై చేసుకోవాలి. ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలి. ఇప్పుడు అవును ఈ టైంలో ఇలా ఉంటారు, థింక్ చేయండి, వే కనిపిస్తుంది. థింక్ చేయకుండా గుడికి వెళ్ళండి, దేవుని ప్రార్థన చేయాలా, బట్ నాట్ ఈ విషయాలకి కాదు. అదే అనమాట. ఒక్కటి అండి, అంటే ఇప్పుడు ఏమనాలి, జరగాల్సిన దాన్ని ఏమి మన చేతిలో ఉన్నవైతేనే ఆపగలం, లేనప్పుడు ఏమీ చేయలేరు. బయటకు వెళ్ళే మనిషి వస్తాడు, ఎక్కడికి పోతారు అని మీరు అనుకోవటం మొదలు పెడితే రోజు అదే మాట మీకు భయం వేసినప్పుడు ఎక్కడికి పోతారు, ఒకసారి వస్తారు 10 సార్లు అనుకోండి. మీరు ఏంలే వాళ్ళ షెడ్యూల్ ఏమనేది మీకు ఒక సరైన అవగాహన లేదు. ఆ అవగాహన లేని దాని నుంచి ఒక భయం అనేది ఏర్పడింది, అది నెగిటివ్ థాట్ అనమాట. ఆ షెడ్యూల్ ఏంటి అనేది మీరు ఒక అవగాహన చేసుకున్నారంటే ఈ టైంలో ఇచ్చేస్తుంటారు, ఆ టైంలో ఈజీగా వచ్చేస్తారు. ఇక 1 hour లేట్ కావటంలో దానికి భయపడాలంటారు, అది భయపడిన అవసరం లేదు, వస్తారు, లేకుండా ఏం పోరు. ఆ 1 hourకి అనేది మనము భయపడకూడదు. మనము వాళ్ళు చేసే పనికి సరైన అవగాహన తను పెట్టుకోమనండి, పెట్టుకున్నారంటే భయపడే అవసరం ఉండదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం, ఇప్పుడు మా బ్రదర్ ఒక అబ్బాయి ఉన్నారండి, నేను తాడేపల్లి గుడి నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ అర్థం కావట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. తాడేపల్లి గుడి నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మా బ్రదర్ ఒక అబ్బాయి ఉన్నాడండి, ఎక్కువ తను నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు, తనలో తానే ఎందుకో ఫీల్ అయిపోతాడు. అలా ఫీల్ అయిపోయినప్పుడు కొంచెం డ్రింక్ చేయడం మొదలు పెట్టాడండి. దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? అంటే మీరు చెప్పింది ఏమైనా కొంచెం డీటెయిల్స్ కావాలి. నెగిటివ్గా ఆలోచిస్తాడు, తనలో తనే ఫీల్ అవుతాడు, డ్రింక్ చేస్తారు అన్నారు. అంటే నెగిటివ్గా ఆలోచించడం అంటే ఏం ఆలోచిస్తారు, తనలో తను ఫీల్ అవటం అంటే ఏం ఫీల్ అవుతారు?
అంటే ఒకటండి, ఏదైనా చిన్న విషయం ఉందనుకోండి, మనం ఇప్పుడు ఏదన్నా అనుకుంటే నా గురించి అనుకుంటున్నారు అనుకుంటాడండి. తర్వాత మ్యారేజ్ విషయంలో కొంచెం సంబంధాలు ఫెయిల్యూర్ అయితే ఇలా జరిగింది నాకు అనేసి ఫీల్ అయిపోయి డ్రింక్ చేయడం మొదలు పెట్టేదండి. ఇలా కొద్దిగా సెట్ అవ్వట్లేదు అనేసి. దానికి ఏమన్నా డాక్టర్స్ ఎవరినన్నా కలవస్తే మార్గం ఉంటుందంటారా? అయ్యో, ఐ థింక్ కలవాలని అనిపిస్తుంది. అది అతనుకు ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటే తన గురించే మాట్లాడుకున్నాడు. పెళ్లి సంబంధాలేవో కుదరలేదు కాబట్టి తనకి ఇట్లా అయింది అని, అదేదో ఫెయిల్యూర్ అయింది అంటే పెళ్లి ఫెయిల్యూర్ అయింది, పెళ్లి సంబంధం తాగటం మొదలుపెట్టాడు. సో ఆయన ఇంకా అది ఏమంటే ఇప్పుడు చాలా మందిలో కూడా ఇది ఉందండి, లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అదే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం లైఫ్ స్టైల్ అండి. అగైన్ ఇప్పుడు నో టైం మేనేజ్మెంట్, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోటుకి వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఒక పాజిటివ్ థింకింగ్, ఒక నెగిటివ్ థింకర్ ఇద్దరు వెళ్ళారనమాట. పాజిటివ్ థింకర్ ఏమంటే ఇద్దరికి సేమ్ ఐక్యూ లెవెల్. పాజిటివ్ థింకింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా డ్రెస్అప్ చేసుకున్నారు, బిఫోర్ డేనే అంతా డ్రెస్ రెడీకి పెట్టుకొని అంతా రీచ్ చేసుకొని. పాజిటివ్ థింకింగ్ ఉండేవాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎదుటోళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వింటారు వాళ్ళు. వేరేస్ నెగిటివ్ థింకింగ్ వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఈ పెళ్లి సంబంధం తప్పిపోయిందని ఇతను అనుకున్నా అంటే ఎందుకు తప్పిపోయింది అనేది ఒక రీజన్ అనేది ఉంటుంది. తన నుంచే తప్పిపోయిందని తన ఎందుకు అనుకోవాలా? ఏ కారణమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా అఫేర్ ఉంటే అబ్బాయిని వద్దనే అన్నిండొచ్చు. దెర్ ఈస్ అ పాజిటిబిలిటీ. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ వస్తుంది అనమాట. పాజిటిబిలిటీ ఉంది కదా. అది సరైన అవగాహన లేకుండా మనమే దాన్ని ఎలా మనము అనుకునేది తప్పు అనమాట. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది, నా నుంచే ఉంటుంది అనేది చాలా తప్పు. పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏమైనా అఫేరే ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలనే అనుకునే ఉండొచ్చు, అందుకు వద్దనే ఉండొచ్చు అనేది ఒక క్లియర్ మైండ్ పెట్టుకొని సెట్ పెట్టుకొని వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవాలి. తనకేం కావాలనేది మొదలు తెలుసుకున్నప్పుడు అడుగుతున్నది ఆమె కజిన్ బ్రదర్ సిస్టర్ ఎవరు అడుగుతారు. అదే దాని నుంచి డ్రింకింగ్ అంతా చేయకూడదు. ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళాలా, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ సెక్షన్స్. ఇప్పుడు తనకేం కావాలో తనకు తెలియట్లేదన్నమాట. ఈ వేరే వాళ్ళు వద్దంటే కూడా నన్ను ఇచ్చే వద్దన్నారు అనేది ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ యాటిట్యూడ్. అది తాడేపల్లిగూడెం అంటే మరి ఎవరు మీకు అందుబాటులో ఉన్నారన్నది తాడేపల్లిగూడెం అంటే దగ్గర వెస్ట్ గోదావరి. రైట్. మీకు క్లోజెస్ట్ ఐ థింక్ వైజాగ్ ఉండొచ్చు. వైజాగ్ కానీ విజయవాడ కానీ దగ్గరలో చూడండి, ఎక్కడికైనా ఒక చోటకైతే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏం లేదమ్మా, ఒక చిన్న ఇది నేనే చెప్తాను వినండి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ థాట్ అనేది మనలో వచ్చినప్పుడు అది ఇమీడియట్గా పాజిటివ్గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలంటే మేబీ వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటాయి, ఆ ఇంట్రెస్ట్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది డిసాల్వ్ అయిపోతుంది. అది కూడా కారణం ఏంటి, ఎందుకు ఆ కారణము అనేది, ఇప్పుడు వద్దన్నారనేదే కారణం కదా, ఎందుకు అనేది సరైన ఒక ప్రాపర్ ఛానల్లో అది ఎంక్వైరీ చేస్తే అది నిజం అనేది బయటపడుతుంది. అప్పుడు ఆ నెగిటివ్ థాట్ మైండ్లో నుంచి పోతే ఇలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ అది చేయటానికి కూడా అతను ఇంకా స్టాప్ చేస్తారు. అది క్లియర్ చేసుకోవాలంట, మొత్తం మైండ్లో నుంచి అది తీసేయాలి. తీసేస్తే అంటే పెళ్లి సంబంధం అనేది ఆమె ఒక ఎగ్జాంపుల్ గా చెప్పింది. బట్ ఇన్ జనరల్ ఇప్పుడు ఇది ఎలా నెగిటివ్ థాట్ తీసేస్తాడో అదే మాదిరి ఏ నెగిటివ్ థాట్ ఎంటర్ అయినా కూడా సరైన ప్రాపర్ ఇదిలో దాన్ని తీసేయాలన్నమాట మనం. రైట్ అండి. సో ఐ థింక్ పాజిటివ్ థింకింగ్ రావాలంటే నెగిటివ్ థింకింగ్ తీసేయడం, నెగిటివ్ థాట్స్ తీసేయాలి. ఎలా తీసేయాలంటే దానికి ఒక ఛానల్ ఉంది, చెప్పాను కదా. ఇప్పుడు మనకు సరైన అవగాహన మనకు లేకపోవచ్చు, వాళ్ళకు లేకపోవచ్చు. దానికి ఎలా అనేది మనము ప్రాపర్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరితో ఫైట్ చేసి ఉంటాము, తప్పు నీది లేకపోవచ్చు, వాళ్ళదే ఉంటుంది, లేదని కాదు. ఇప్పుడు ఎందుకు నువ్వు అలా అనాల్సి వచ్చింది, నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా అంటే వాళ్ళకి నీ మీద ఒక జలస్ ఉండి ఉండొచ్చు. అంటే అయ్యో అవునా అని నువ్వు సారీ చెప్పినా కూడా తప్పులేదు. ఎందుకంటే నువ్వు యాజ్ లాంగ్ యాజ్ మనము కరెక్ట్గా ఉన్నప్పుడు మనము దేని గురించి భయపడే పని లేదు. నీ మైండ్ క్లియర్ అయిపోతుంది, నెగిటివ్ అది వెళ్ళిపోతుంది. అయ్యో నేను ప్రాపర్ ఇదిలో అయిపోయింది, అయిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే నెగిటివ్ థాట్స్. కాల్ తీసుకుంటున్నారా? లేదండి, యాక్చువల్గా మనకు టైం అయిపోయింది పూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ శారద గారు. ఇంకో రోజు మనం పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. సో శారద గారు చెప్పినట్టుగా పాజిటివ్గా ఉండాలంటే నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడటానికి ప్రాక్టీస్ చేయాలి.
ఇంకోటి అన్నిటికంటే ముందు మొట్టమొదటి చెప్పారు, మీ లైఫ్ స్టైల్ సరిగా ఉండాలి, సరైన జీవన విధానం ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, షెడ్యూలింగ్ ఉండాలి. అన్నీ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటూ ఉంటే నెగిటివ్ థాట్స్ దూరంగా పాజిటివ్ థింకింగ్ దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, సక్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు శారద గారు. సో ఇది ఇవాళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.